ఏదైతే ప్రయత్నం ఉందో విద్యార్థులందరూ కూడా చేయాలని చెప్పి ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత హిమ విద్యా పర్వతాలు నీతలకు మానికాలు హిమ విద్యా పర్వతాలు దేవతలు హారాలు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा नंदा नंदा विवेकानंदा नंदा नंदा विवेकानंदा भारत माता की भारत माता की भारत माता की एबीवीपी जिंदाबाद एबीवीपी जिंदाबाद स्टूडेंट पावर नेशन पावर स्टूडेंट पावर नेशन पावर नंदा नंदा विवेकानंदा नंदा नंदा विवेकानंदा भारत माता की భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం భరత మాత బిడ్డలం భగత్ సింగ్ తమ్ములం నందా 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 भारत माता की जय भारत माता की जय नंदो नंदो विवेकानंदा नंदो नंदो विवेकानंदा एबीवीपी जिंदाबाद एबीवीपी जिंदाबाद ज्ञानशील एकत्र ज्ञानशील एकत्र परिषद प्रत्येकता नंदा 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 विवेकानंदा नंदा विवेकानंदा भारत माता की भारत माता की नंदा नंदा विवेकानंदा नंदा नंदा विवेकानंदा साधिद्दां विवेकानंदा आशयाలను साधिद्दां विवेकानंदा आशयाలను भारत माता की जय మీరు అటు మదర్లాగా వెనక కొత్త వస్తుంది శ్రీమతి అడవాల గౌడ్ గారు
చేసినటువంటి మాజీ చైర్మన్ గోల శ్రావణి గారు, జె నాగకృష్ణ గారు. అనేక దేశాలు చేశారు స్వామి వివేకానంద. మరి అతను మత ప్రచారం చేయలేదు. మన హిందూ ధర్మం, మన సంస్కృతి గురించి అనంతమైన విజ్ఞాన్ని ప్రపంచ దేశాలకు పంచే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి. తన దేవుణ్ణి నమ్మకుంటే నరకం పోతామన్నటువంటి ఒక క్రైస్తవ మతం కావచ్చు, తమ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, ఆ దేవుణ్ణి కాదనంలో చంపేయాలనేటువంటి ఇస్లాం కావచ్చు, ఇటువంటి మతాలను కూడా మరి వివేకానంద స్వామి విద్వేషించలేదు. వాళ్ళను మన యొక్క ధర్మం యొక్క దేవుడిని ఏ రూపకంగా పూజ చేసినా కూడా మరి మన దైవత్వం పొందడానికి మనం ఎంచుకునేటువంటి మార్గం ఏదైతుందో, జీవన విధానం ఏదైతుందో దాని గురించి మాత్రము స్వామి వివేకానంద ప్రచారం చేశారు. చికాగోలో స్వామి వివేకానంద గర్జిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఆ గర్జన ప్రభావం మనకు చూస్తూ ఉన్నాం. మరి అతని చెప్పాడు అక్కడ అంటే కొత్త విషయాలు ఏం చెప్పలేదు. మన దగ్గర ఉన్నటువంటి మన పురాణాలు, ఉపనిషత్తులు, మన వేదాలలో ఉన్నది మాత్రమే అతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఏబీపీ విద్యార్థి యువత ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందు అనేక మంది మతాలు మారుతూ ఉన్నారు. హిందూ ధర్మం నుండి వేరే మతంలోకి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆ రోజు ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాడంటే మన జీవన విధానం కావచ్చు, హిందూ ధర్మం గురించి వివేకానంద స్వామికి ఉన్నటువంటి ఒక అవగాహనను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మీరందరూ కూడా విద్యార్థులు ఈరోజు మన ధర్మం గురించి, మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి, ఒక దేవుడు జన్మించినటువంటి దేవుడు ఇక్కడ సంచరించి ఈ దేశం పవిత్రమైన దేశం గురించి, ఈ దేశ భక్తి గురించి అందరూ కూడా చేయడమే ద్వారానే మనం ఈరోజు నిజంగా వివేకానంద స్వామికి నిజమైన మరి నివాళులు అర్పిస్తాం. మరి అటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో విద్యార్థులుగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, యువకులందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ దేశం యొక్క భవిష్యత్తును 163 సంవత్సరాల కింద పుట్టినటువంటి 33 సంవత్సరాలు అతి తక్కువ కాలం బతికినప్పటికి కూడా ప్రపంచ దేశాలకు భారతదేశము సంస్కృతి సంప్రదాయాలు, ఈ దేశము నాదినటువంటి భావన యూత్లో ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే కాదు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి మనసు ఉన్నటువంటి యువత కావాలి ఈ నాడు. 200 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును, 1000 సంవత్సరాల యొక్క దేశ భవిష్యత్తును ఊహించి చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మాకు గుర్తు, మేము చిన్నప్పుడు విద్యాలయంలో చదువుకునేటప్పుడు 4, 5, 6 మాత్రమే స్వామి వివేకానంద జయంతి చేసేవాళ్ళు. ఇవాళ గ్రామాన వివేకానంద విగ్రహాలు వెలిశాయంటే, గ్రామాన జయంతులు జరుగుతున్నాయంటే జాతీయవాదులైనటువంటి కార్యకర్తలు ఎవరైతే వివేకానంద జయంతి చేశారో వారి యొక్క కష్టఫలంగా, వారి యొక్క కృషి ఫలంగా ఇవాళ వివేకానంద జనబాహుల్లోకి వెళ్ళిపోయారు. వారి బోధనలు చిరస్మరణీయం, వారి మాటలు అనుసరణీయం. వారు చెప్పినటువంటి ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ భారతదేశంలో ఒక కుక్క కూడా ఆకలితో మరణించవని చెప్పినటువంటి స్వామి వివేకానంద. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసిగించుకునే కంటే
నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని చూసి విసుగుంచుకున్న కంటే చేతనైతే ఒక చిరుదీపాన్ని వెలిగించు, ఆ దీపం 100 దీపాలుగా 1,00,000 దీపాలుగా వెళ్తుందని చెప్పినటువంటి వ్యక్తి. ఆ చీకటి అంటే సమస్యలు, ఆ చీకటి అంటే ఈ దేశంలో పేదరికం, ఆ చీకటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాల ఉన్నటువంటి సమస్యలను గుర్తుపెట్టుకొని కానీ చిరుదీపం చెప్పినటువంటి వ్యక్తి కనుక వారి బోధనలు అనుసరణీయం. వారి వర్గాల్లో మనం ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి భారతదేశాన్ని మనం అందరం కూడా ప్రపంచ దేశాల్లో అగ్రకంలో ఉండాల్సిన బాధ్యత మనందరం స్పష్టం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం. జ్ఞానశీల ఏకత, పరిషత్ ప్రత్యేకత, జ్ఞానశీల ఏకత, పరిషత్ ప్రత్యేకత. నంద నంద వివేకానంద, నంద నంద వివేకానంద. ఎవరేం చెప్పలేదు. నంద 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 భారత్ మాతాకి, భారత్ మాతాకి నేటి స్వామి వివేకానంద జయంతికి విచ్చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, మరి నాయకులందరికీ తెలియజేస్తూ నేడు మా మున్సిపల్ తరఫున దీనికి ఈ విగ్రహానికి 2 లక్షల రూపాయలు కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినాము. చాలా సుందరంగా తీర్చిదిద్దాము. దీనికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జయంతి ఉత్సవానికి చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ భవ శ్రావణి గారికి, వార్డు కౌన్సిలర్ గోట్ల రాజు గారికి, మరియు ఇక్కడికి ఇతర వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్లకు, మరియు వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి వివేకానందుని ఆశయాలు యువతకు ఎంతో ఆదర్శం. మరి వారి ఆశయాలలోనే నడవాలని, యువతకు మంచి ఆదర్శమైనందున యువత వారి స్ఫూర్తితోని మరి వారి సూక్తులతోని ఏదైనా విజయం సాధించగలనని ఆశిస్తూ, మరి ఈ వివేకానంద జయంతికి గత సంవత్సరం వచ్చినప్పుడు ఎక్కడానికి సరిగా పూలమాలలు వేయడానికి కూడా సరిగా వీలు లేకుండే. అట్లాంటి సమయంలో మన లక్ష్మీనారాయణ గారు వార్డు ప్రజలు కోరినప్పుడు, మరి అప్పుడు నేనున్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 2 లక్షలు దీనికి పెట్టడం జరిగింది. అది ఈ సంవత్సరం పూర్తయినందుకు సంతోషిస్తున్నాము. మరి మొన్న లక్ష్మీనారాయణ గారు వచ్చి కోరడం జరిగింది, ఈ వీధికి వివేకానంద వీధి అని పేరు పెట్టుకుంటాం మరి అని అంటే, మరి మున్సిపల్లో ఒక అప్లికేషన్ ఇచ్చి చైర్మన్ కూడా కలవమని చెప్పడం జరిగింది. మరి ఈ మీటింగ్లో మరి వీలైతే దాన్ని ఎజెండాలో పెట్టి దాన్ని తీర్మానం తీసుకోవాలని చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను. మరి మంచి ఆలోచన లక్ష్మీనారాయణ గారికి వచ్చింది కూడా. మరి మనం వారి స్ఫూర్తికి ఈ వార్డులో ఉన్న విగ్రహానికి దానికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దానికోసం మరి అందరం కృషి చేయాలి, కౌన్సిలర్లు అందరూ కూడా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంవత్సరాల వయసులోనే అనేక దేశాలు పర్యటన చేశారు. అనేక దేశాలు మత ప్రచారం చేయలేదు. మన హిందూ ధర్మం సంస్కృతి గురించి అనేక మంది మన దేవుణ్ణి నమ్మకుంటే నరకం పోతామన్న దేవుడు తప్ప దేవుడు లేడు, ఆ దేవుడిని కాదని చంపేయాలని ఇస్లాం కావచ్చు, ఇటువంటి మతాలను కూడా మరి వివేకానంద స్వామి
వాళ్ళను మన యొక్క ధర్మం యొక్క దేవుడిని ఏ రూపకంగా పూజ చేసినా కూడా మరి మన ప్రచారం చేశారు. చికాగోలో స్వామి వివేకానంద ఖర్చిస్తే అతని ఏ విషయం చెప్పాడు అంటే అతను కొత్త విషయాలు ఏం చెప్పలేదు. మన దగ్గర ఉన్నటువంటి మన పురాణాలు ఈరోజు ఏబీ విద్యార్థులు యువత ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పదలుచుకున్నది చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కళ్ళ ముందు అనేక మంది మతాలు మారుతూ ఉన్నారు. హిందూ ధర్మం నుండి వేరే మతం వెళ్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు ప్రభావితం చేశారంటే హిందూ మతం. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి 45వ వార్డులో వారికి ఘనంగా పూలమాలలు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరిమణి అడవాల్ జ్యోతి గారికి, గౌరవనీయులు వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు వార్డ్ కౌన్సిలర్ గారు కొట్ల రాజు గారికి, పాల్గొంటున్న కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గారు కళావతి గారికి, భోగరాజు గారికి, మమత గారికి, అదేవిధంగా పుష్ప గారికి, కవిత గారికి, భానుప్రియ గారికి, మరియు కౌన్సిలర్ గారు లావణ్య గారికి, అదేవిధంగా పద్మావతి గారికి, పాల్గొంటున్నటువంటి గౌరవ నాయకులకు మరియు మా యువజన విభాగం ఏబీవీపీ విభాగం అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మా యువ నాయకులు వారందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వాస్తవ్యులు వివేకానందుని భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. భరతమాత ముద్దుబిడ్డ, మన భారతదేశ ఆణిముత్యం, హిందూ యోగి స్వామి వివేకానంద నరేంద్రుని బాటలో పయనించని యువకుడుండడు. నరేంద్రుని సూక్తులు చేరని ఇల్లు ఉండదు. నరేంద్రుని ఆలోచన చేయని మస్తిష్కం ఉండదు. కూడా స్వామి వివేకానందుని గొప్పతనాన్ని తెలియజేసేవి. వారు నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి ఒక్క వాక్యం ఒక బుల్లెట్ లాగా గాలి కంటే వేగంగా ప్రయాణించి ప్రతి ఒక్క మనిషి గుండెలో, ప్రతి ఒక్క మనిషి మస్తిత్వంలో కొలువై ఉండి ఇప్పటికీ కూడా వారి యొక్క లక్ష్య సాధనను, వారి యొక్క ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందజేస్తూనే ఉంది. విజయం సిద్ధించిందని బిర్రవీగకు, అపజయం భరించిందని కుంగిపోకు. విజయం అనేది అంతం కాదు, పరాజయం అనేది తుదిమెట్టు కాదు. నిద్రలే, మేలుకో, గమ్యం చేరే వరకు విశ్రమించకు. నాకు సముద్ర అలలంటే ఇష్టం. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడ్డా కూడా లేస్తున్నందుకు. ఇలా వారి నోటి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా యువతను వారి యొక్క ఉరక్కలెక్తే ఉడుకు రక్తాన్ని ఎంత ఉప్పొంగిస్తూ సమాజం హితవు కొరకు, హిందూ సాంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని కాపాడడం కొరకు, వారి యొక్క లక్ష్యాల్లో వారు విజయం సాధించడం కొరకు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ కూడా మన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇక్కడనే కాదు, భారతదేశం యొక్క సాంప్రదాయం, హిందుత్వం యొక్క ఔన్నత్యం క్రమక్రమంగా కోల్పోతున్నటువంటి రోజుల్లోనే కాదు, ఆంగ్ల దేశాల్లో కూడా మహాసభలు నిర్వహించి మన యొక్క ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ అక్కడ ప్రజలకు పరిచయం చేస్తూ ఇక్కడ మరింత పెంపొందించినటువంటి స్వామి వివేకానంద. మరి వారి యొక్క జ్ఞాప్తిలో ఈరోజు వారి యొక్క జయంతిని జరుపుకుంటూ ప్రజలందరికీ కూడా వివేకానందుని జయంతి సందర్భంగా, అదేవిధంగా మరీ ముఖ్యంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. యువత అందరికీ కూడా యువజన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యువత అందరికీ, ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా వివేకానంద జయంతి సందర్భంగా వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. చిన్న చిన్న సమస్యలు వచ్చినా మరి అవన్నిటిని
తీసుకొని జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి యువతకు ఒకటే కాలనే రోజు వచ్చింది. ఎవరైనా సరే వివేకానంద కోరుకున్నదైనా మన కోసం ఎంతోమంది పోరాటం చేసిన వాళ్ళైనా కోరుకున్నది ఒక్కటే, యువత భావితరాల భవిష్యత్తు కోసం ముందు బాటలు వేయాలి, మంచి బాటలు వేయాలన్న ఆలోచనతోటే మనకి పీల్చుకుంటున్నామంటే వాళ్ళందరూ చేసిన త్యాగాల వల్లనే. కాబట్టి మరి ఇలాంటి ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి అని చెప్పేసి ప్రతి భారతీయ పౌరుడు ఒక ఉక్కు మనిషిలా తయారవ్వాలి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున్న యువత మరి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి యువత ఇది నా దేశం, ఇది నా సంస్కారం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరు కూడా వెనక వివేకానందుడి ఆలోచనల ప్రకారం నడవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మళ్ళీ మైక్ పెడతారు కొద్దిగా అయితే. స్వామి వివేకానంద నినాదం లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు స్పందించకండి, లేచి నిలబడకపోవడమే ఓటమి. నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా చిన్ని పెద్దలేని పిల్లలు ఓడిపిఎం కన్నతల్లికి ఇష్టం లేని పెళ్లి మొదలగు కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా పద్మావతి టాకీస్ A to Z అనేటువంటి యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా వారు నిర్వహిస్తున్నారు. రావసంత గారు ప్లీజ్ భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్వామి వివేకానంద ఆలోచన విధాలతోనే ఈ యొక్క ఏబీవీపీ స్ఫూర్తిదాయతో ఈ యొక్క ఏబీవీపీ దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల నుండి ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిదాయాలతోనే ఈ యొక్క ఏబీవీపీ అనేది నడుస్తూ ఉంది. అదేవిధంగా అప్పట్లో ఆయన చేసినటువంటి వాక్యాలు ఏదైతే ఉందో 100 మంది భద్రతులమైనటువంటి యువకులను నగిస్తే ఈ యొక్క దేశ భవిష్యత్తునే మారుస్తా అన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఇప్పుడైతే ఈ సమాజంలో ఉన్నటువంటి యూత్ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క యూత్ కూడా ఆయన స్ఫూర్తితో నడవాల్సింది ఏబీవీపీ కోరుతా ఉంది. ఎన్నో కవితా సంకలనాలు, కథలు, వ్యాసాలు రాయడం జరిగింది. ఇప్పుడు సంగం చంద్రశేఖర్ ఏఎస్ఐ రిటైర్డ్ ఏఎస్ గారు, సంగం చంద్రశేఖర్ రిటైర్డ్ ఏఎస్ఐ వీరికి సర్వీస్లో 15 అవార్డులు రావడం జరిగింది. తర్వాత 15 GSTC అవార్డు, టోటల్ 30 అవార్డ్స్ రావడం జరిగింది. స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని మా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మా కుటుంబ సభ్యులతోటి కలిసి ఇవాళ ఆ మహనీయునికి ఘనంగా మరి స్మరించుకొని మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు స్వామి వివేకానంద గారు నిత్యం చైతన్యం చేసేటువంటి
గొప్ప స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద గారు. ఇవాళ వారు చెప్పినటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో మరి యువతకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ దేశ సంపద మరి యువత చేతుల్లో ఉందని చాలా గొప్పగా మరి వివేకానంద గారు చెప్పినట్టుగా మరి లేచి పడిన కెరటంను చూసి అది పడి లేచిన కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి. మరి అందరిలో వందల ఒకటిగా ఉండే కన్నా వందల ఒకటిగా ఉండే విధంగా నీ గమ్యాన్ని చేరే వరకు కూడా నువ్వు విశ్రమించద్దు. శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని గొప్ప గొప్ప బోధనలు చెప్పినటువంటి ఆ మహాత్ముడు నిత్యం కూడా మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. వాళ్ళ భారతదేశం యొక్క ఎన్నో కవితా సంకలనాలు, కథలు, వ్యాసాలు రాయడం జరిగింది. ఇప్పుడు సంగం చంద్రశేఖర్ ఏఎస్ఐ రిటైర్డ్ ఏఎస్ గారు, సంగం చంద్రశేఖర్ రిటైర్డ్ ఏఎస్ఐ వీరికి సర్వీస్లో 15 అవార్డు రావడం జరిగింది. తర్వాత 15 డిఎస్టీసీ అవార్డు టోటల్ తమ్ముడు శ్రీనివాస్ నాగేశ్వర గారు, వీరు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ చేస్తున్నారు. వీరు వాసవి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం, తర్వాత ఈ వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఒక 23 లక్షలతో రోడ్లో వృద్ధాశ్రమం కోసం ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. వీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పలు ప్రశంసలు పొంది ఉన్నారు. తర్వాత అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా చిన్ని తల్లి లేని బిడ్డకు ఓడిపిఎం, కన్నతల్లికి ఇష్టం లేని పెళ్లి మొదలగు కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా పద్మావతి టాకీస్ A to Z అనేటువంటి యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా వారు నిర్వహిస్తున్నారు. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని మా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులతో మా కుటుంబ సభ్యులతోటి కలిసి ఇవాళ ఆ మహనీయునికి ఘనంగా మరి స్మరించుకొని మరి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు స్వామి వివేకానంద గారు. ఇవాళ యువతను నిత్యం చైతన్యం చేసేటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద గారు. ఇవాళ వారు చెప్పినటువంటి ఏవైతే బోధనలు ఉన్నాయో మరి యువతకు చాలా స్ఫూర్తిదాయకం. ఈ దేశ సంపద మరి యువత చేతుల్లో ఉందని చాలా గొప్పగా మరి వివేకానంద గారు చెప్పినట్టుగా మరి లేచి పడిన కెరటంను చూసి అది పడి లేచిన కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి. మరి అందరిలో వందల ఒకటిగా ఉండే కన్నా వందల ఒకటిగా నువ్వు గుర్తింపు సాధించుకునే విధంగా నీ గమ్యాన్ని చేరే వరకు కూడా నువ్వు విశ్రమించద్దు. శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని గొప్ప బోధనలు చెప్పినటువంటి ఆ మహాత్ముడు నిత్యం కూడా మనకందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఇవాళ భారతదేశం యొక్క ధర్మాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి నిత్యం కూడా వారు మనకు మార్గదర్శకం. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క మార్గంలో నిత్యం కూడా నడుస్తూ వీళ్ళ కేసీఆర్ గారు మరి యువతను మంచి మార్గంలో నడిపేందుకు మరి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కవిత గారు నిరంతరం కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత యువతను మంచి మార్గంలో నడిపేందుకు స్వామి వివేకానంద గారి మరి మార్గంలో ఇలా కేసీఆర్ గారు నడిచి కేసీఆర్ గారు యువతను అందరినీ కూడా మంచి మార్గంలో నడిచేందుకు బంగారు బాటలు వేసిన యొక్క సంగతి చూసిన విషయమే. కాబట్టి మనం అందరం కూడా స్వామి వివేకానంద గారి
యొక్క ఆశయాలను వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క బోధనలు పాటిస్తూ